తెలంగాణలో నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పడానికి సన్నాహాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లవుతున్నా ఉద్యోగాల భర్తీ వేగం మాత్రం నిరుద్యోగులు ఆశించినంతగా లేదని భావిస్తున్నారు. ఈ కారణంగా యువతలో ఆగ్రహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించబోతుందని సమాచారం వస్తోంది. సుమారు 12,000 పైచిలుకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే తన పరిధిలోని ఖాళీల లిస్టును సమర్పించింది. అందులో మొత్తం 12,452 ఖాళీలున్నాయని తెలిపింది. వీటిలో సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 8,442 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుల్ కేటగిరీలో 3,271 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఐ సివిల్ కేటగిరీలో 677 పోస్టులు, ఏఆర్లో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 ఖాళీలున్నట్లు నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వం మాజీ సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, మంజూరైన పోస్టులను సమీక్షిస్తోంది. అన్ని శాఖాధిపతులు ఖచ్చితమైన డేటాను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష పూర్తయిన తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందుతుంది. దాని ఆధారంగా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.